ఐఏఎస్ అరవింద్ కుమార్ A3గా ప్రైవేట్ కంపెనీ CEO BLN రెడ్డిని చేర్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేశారు అధికారులు. A1 గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా ప్రైవేట్ కంపెనీ CEO BLN రెడ్డిని చేర్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. రేసింగ్ నిర్వహణలో నగదు బదిలీ అయిందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణకి ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకు పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే తెలంగాణ పాలిటిక్స్ లోనే మొత్తం ఒక సంచలనం అయితే పెరిగిందనే చెప్పొచ్చు. ఏదైతే కేటీఆర్ పై ఏదైతే ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారో, ముఖ్యంగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏదైతే నిధులు దుర్వినియోగం కింద ఈ కేసు ఇటు కేటీఆర్ పై కేసు అయితే నమోదైంది. ఇటు A1 గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని పేరు కూడా ఇందులో అయితే చేర్చడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరిపై కూడా 13(1)(1)A అలాగే 13(2) ఏదైతే PC యాక్ట్ కింద కేసులు అయితే నమోదు చేశారు. అలాగే మరో 2 సెక్షన్లు 409, 120B కింద కేసు అయితే నమోదు చేశారు. మొత్తం ఈ 4 సెక్షన్ లో కూడా ప్రస్తుతం ఈ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అయితే ఈ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఫార్ములా ఈ రేసుకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా గవర్నర్ అనుమతి కోరి దానికి సంబంధించి ఏసీబీకి లేఖ అయితే రాసింది. ఈ లేఖ కూడా గవర్నర్ అనుమతి పొందిన పత్రాన్ని కూడా ఏదైతే జత చేస్తూ కూడా ఏసీబీకి లేఖ రాయడంతో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారుల దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో కూడా ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఇందులో A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్, అలాగే A3గా BLN రెడ్డి. మొత్తం ఈ ముగ్గురుపై అయితే ప్రస్తుతం కేసు అయితే నమోదైంది. ఇప్పుడు ఏదైతే వీళ్ళని విచారించేందుకు కూడా ఏసీబీ అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించి 46 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగిందంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే గుర్తించింది. అలాగే ఈ 46 కోట్లు కూడా ఏదైతే RBI విరుద్ధంగా అంటే రూల్స్ విరుద్ధంగా ఏదైతే ఫారెన్ కంపెనీకి నిధులు మళ్లించినట్లయితే ప్రస్తుతం అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఇటు మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఏసీబీకి అయితే ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు దీనిపై కేసు అయితే నమోదు చేసి ప్రస్తుతం దీనిపై పూర్తి విచారణ అయితే చేపట్టనున్నారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్. ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేశారు అధికారులు. A1 గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా ప్రైవేట్ కంపెనీ CEO BLN రెడ్డిని చేర్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. రేసింగ్ నిర్వహణలో నగదు బదిలీ అయిందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణకి ప్రభుత్వం ఆదేశించింది.
రైట్, ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేశారు అధికారులు. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణలో ఇప్పుడు సంచలనంగా మారింది. రేసింగ్ నిర్వహణలో నగదు బదిలీ అయిందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణకి ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, గాయత్రి, తెలంగాణలో ఈ ఫార్ములా రేస్ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి గత కొంతకాలంగా ఆరోపణలు నేపథ్యం దీని మీద ప్రభుత్వం విచారణకు చేపట్టింది. ప్రధానంగా దీనికి సంబంధించి దీంట్లో 55 కోట్ల రూపాయల నిధులు విదేశీ కంపెనీలకు మళ్ళాయని చెప్పేసి ఆరోపణగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దీనికి సంబంధించి దీంట్లో ఎవరు ఉన్న అంశం మీద ఇప్పటికే ఒక కొలికి వచ్చిన తర్వాత దీనిలో ప్రధానంగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆలోచన నేపథ్యంలోనే గవర్నర్ కు లేఖ రాసింది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న కేటీఆర్ నేపథ్యంలో ఆయన మీద విచారణ చేపట్టాలంటే గవర్నర్ అనుమతి కోసం కోరింది. నెల రోజుల తర్వాత ఈ అంశం మీద గవర్నర్ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత కేటీఆర్ ను ఈ కార్ రేస్ వ్యవహారంలో విచారించవచ్చని నిర్ధారించిన ఒక లేఖ ప్రభుత్వం లేఖ రాసిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 2 రోజుల క్రితమే ఏసీబీ అధికారులు లేఖ రాసినారు. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, వీరి పాత్ర ఏంది, నిధుల చెల్లింపు ఎలా జరిగింది, దీనికి అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అనే కోణంలో విచారణ జరపాలనేటువంటి లక్ష్యంతోనే ఏసీబీ అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. దీంట్లో ప్రధానంగా A1 గా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, అది A2 గా మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అప్పట్లో ఉన్నటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా A3 గా అప్పటి HMDA సంబంధించి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురు మీద ఇవాళ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ప్రధానంగా ఈ కేఆర్ఎస్ వ్యవహారంలో ఒక విదేశీ కంపెనీ నిధులు మళ్ళీ చెల్లింపులోనే దుర్వినియోగం జరిగింది. దీని మీద విచారణ చేపట్టాలని చెప్పేసి అధికారుల రక్షణ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద కేటీఆర్ కూడా స్పందించారు. తాను చెప్తేనే మున్సిపల్ శాఖ సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి నిధులు చెల్లింపులు జరిగాయని చెప్పేశారు. అయితే ఇవాళ ఏదైతే ఈ కేసు నమోదయ్యే నేపథ్యంలోనే 1-2 రోజుల్లోనే కేటీఆర్ కి ఇదే అంశం A1 గా ఉన్న నేపథ్యంలోనే తొలుత ఆయన నుంచే విచారణ చేపట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. విచారణ చేపట్టిన తర్వాత దాంట్లో ఎలాంటి నిర్ధారణకు వచ్చారు, దాని తర్వాత అరెస్ట్ చేయాలా, ఇంకా వేరే అంశాల మీద ఆలోచించే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా నిధుల చెల్లింపు ఏ విధంగా జరిగాయి, ఎందుకు జరిగాయి, ఎలా చేశారు, అనుమతులు ఉన్నాయా, 55 కోట్లు రూపాయల నేపథ్యంలోనే ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అన్ని అనుమతులు తీసుకున్నా లేదా, RBI పర్మిషన్ ఉందా లేదా, ఇలాంటి అన్ని అంశాల మీదనే విచారించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాజేందర్. రైట్, ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది అధికారులు. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. రేసింగ్ నిర్వహణలో నగదు బదిలీ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ క్రమంలోనే ఏసీబీ విచారణకి ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, మొత్తంగా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, విచారణ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముందు నుంచి కూడా ఈ కార్ రేస్ కి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి చూస్తుంది. ఎందుకంటే
కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు, అదేవిధంగా కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ కూడా లేఖను రాసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా గవర్నర్ అనుమతి రాలేదు. తాజాగా గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత ఏసీబీ అయితే ఈ కార్ రేస్ కి సంబంధించినటువంటి అంశంలో కేసు నమోదు చేయడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం చేశారంటూ కూడా A1 గా కేటీఆర్ ను, అదేవిధంగా A2 గా అంటే ఐఏఎస్ అధికారి అప్పుడు నిధులు బదలాయింపు చేసినటువంటి అధికారి A2 గా అరవింద్ కుమార్ ని చేర్చడం జరిగింది. దాంతో పాటు మరొక వైపు A3 గా HMDAకి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని A3 గా చేర్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయం ఏదైతే కేటీఆర్ ని A1 గా చేర్చుతూ అదేవిధంగా ఏసీబీ కేసు నమోదు చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. దీంట్లో ప్రధానంగా కేటీఆర్ పైన వివిధ సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 13A అదేవిధంగా 13(2) PC యాక్ట్ కింద కేసు నమోదు చేయడంతో పాటు మరొక 2 సెక్షన్లు కేటీఆర్ మీద నమోదు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 409 అదేవిధంగా 120B కింద పలు సెక్షన్ల కింద నమోదు చేసింది. దీంట్లో ప్రధానంగా 4 సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రివెనెన్స్ ఆఫ్ కరప్షన్ యాడ్ కింద ఈ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో కూడా ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి అంశంలో మేము చర్చకు రెడీగా ఉన్నాం, దీనిపైన చర్చకు పెట్టిందంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీ హాల్లో చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా ప్రభుత్వం దూకుడుగానే ముందుకు వెళ్తుందని చెప్పాలి. దాంట్లో భాగంగానే ప్రధానంగా ఏసీబీకి అప్పగించడంతో ప్రతినటువంటి అంశంలో విచారణ వేగవంతంగా చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రేపటితో అసెంబ్లీ సెషన్ కంప్లీట్ అయితే మాత్రం రేపటి నుంచే ఏసీబీ కేటీఆర్ ని అదేవిధంగా A3, A2, A1, A3, A2 ఈ ముగ్గురిని కూడా విచారించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.